హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఇక్కడైతే మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాం, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు ఆర్సీబీ మ్యాచ్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ విరాట్ కోహ్లీ. సో ఆర్సీబీ ఫ్యాన్ అనమాట నేను, అండ్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్ విరాట్ కోహ్లీ డైరెక్ట్లీ. విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్. హలో గైస్, మేము ఫస్ట్ టైం ఇప్పుడు స్టేడియంకి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడబోతున్నాము. నాకైతే ఫస్ట్ టైము. One eternity later. మా సాయి వచ్చేసి కేఎల్ రాహుల్ ఫ్యాన్ అనమాట. సో ఈరోజు డీసీ మ్యాచ్, అంటే ఆర్సీబీ వర్సెస్ డీసీ మ్యాచ్ అనమాట. సో లక్కీగా రెండు కలిసి వస్తాయని చెప్పేసి ఈరోజు అయితే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో ఆబ్వియస్లీ టికెట్స్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి, బట్ ఇంకా ఒక్కసారైనా అలా డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుని మేమైతే డిసైడ్ అయిపోయాం వెళ్దామని. ఆర్సీబీ కోర్ ఫ్యాన్స్. మ్యాచ్లోవి కొన్ని రా క్లిప్పింగ్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను, అండ్ కొంతవరకు వచ్చేసి మ్యాచ్ గురించి నా ఎక్స్పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, దట్టు బేబీతో వెళ్ళాం కాబట్టి డూస్ అండ్ డోంట్స్ ఇవన్నీ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా ఈ వీడియోలో. మేము కొన్ని తీసుకెళ్ళకూడని ఐటమ్స్ తీసుకెళ్ళాం అనమాట. సో దానికోసం అని చెప్పి కొన్ని ఐటమ్స్ అయితే డిపాజిట్ చేయాల్సి వచ్చింది. సో అంబ్రిల్లా కానీ లేకపోతే పవర్ బ్యాంక్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఎలో లేదనమాట, మాకు తెలియదు. సో ఐటమ్స్ డిపాజిట్ చేసి వచ్చేసరికి టాస్ అయితే అయిపోయింది. టాస్ అయితే డీసీ గెలిచింది. దే చూస్ టు బౌలింగ్. సో ఫస్ట్ అయితే ఆర్సీబీ బ్యాటింగ్ అనమాట. ఇంకా విరాట్ కోహ్లీ అయితే ఫీల్డ్లోకి దిగాడు. వచ్చేటప్పుడు అయితే ఫుల్ అరుపులు అనమాట స్టేడియం అంతా. ఫస్ట్ కింగ్ ఎంటర్ అయ్యగానే, తర్వాత అంటే అంత స్కోర్ ఏం చేయలేదు కాబట్టి ఇంకా ఇది వెళ్తున్నప్పుడు అనమాట. ఆ ఫోన్లో అయితే జూమ్ ఆప్షన్కి ఈరోజు చాలా న్యాయం జరిగింది అనిపించింది. కోహ్లీని అంత నీట్గా క్లియర్గా క్యాప్చర్ చేసినందుకు. మైవాంష్ అయితే మ్యాచ్ అంతా కూడా చాలా ఎంజాయ్ చేశాడు. కొద్దిసేపు పడుకున్నాడు. ఇంకా రిమైనింగ్ టైం అంతా చుట్టూ చూస్తూ అంతా ఎంజాయ్ చేశాడు అనమాట. యాక్చువల్లీ మనతో హ్యాండ్ బ్యాగ్స్ వరకే క్యారీ చేయనిస్తారు. నేను ఏం చేశానంటే బ్యాక్ ప్యాక్ లాంటివి తీసుకెళ్ళాను. అది మరీ అంత పెద్ద సైజులో కూడా లేదు. సో అదే అలో లేదని చెప్పారనమాట. కానీ ఇంకా బేబీ ఐటమ్స్ ఉన్నాయి, డైపర్స్ అవి ఇవి ఉన్నాయి అని చెప్పేసరికి ఓకే అన్నారు. బట్ దాంట్లో ఛార్జెస్ కానీ పవర్ బ్యాంక్ ఒకటి తెచ్చాము. సో అవన్నీ కూడా అలో లేదన్నారు. అవన్నీ అయితే డిపాజిట్ రూమ్ ఉంది, అందులో డిపాజిట్ చేసి ఉన్నారు. ఆర్సీబీకి గ్రౌండ్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ అంతా ఆర్సీబీ ఫ్యాన్సే ఉన్నారు. చాలా తక్కువ స్టాండ్స్లో మాత్రమే డీసీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనమాట. సో ఫుల్ అరుపులు అనమాట. ఆర్సీబీ చిన్న అంటే లైక్ 4 or 6 or లైక్ ఆపోజిట్ టీమ్ వాళ్ళది ఏదైనా బౌండరీస్ ఆపినా ఫర్ ఎనీథింగ్ పీపుల్ ఆర్ షౌటింగ్ అనమాట. ఎవ్రీ వన్ ఎంజాయ్డ్. ఆ వైబ్ అంతా కూడా చాలా చాలా బాగా అనిపించింది. సో మేము కూడా ఎక్కడ కూడా అంటే బేబీతో కష్టంగా అనిపించడం కానీ లేకపోతే అంటే ఆ వైబ్లో మునిగిపోయాం అనమాట మేము కూడా. సో ఫుల్గా అరుస్తూ క్లాప్ చేస్తూ అలా. అండ్ మధ్య మధ్యలో స్నాక్స్ అవి తీసుకున్నాము. స్నాక్స్ కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉన్నాయి, అంతే ఇంకా లైక్ మూవీ థియేటర్స్లో అలా ఉంటాయి కదా. సో అలానే అనిపించింది ప్రైస్ అయితే నాకు. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాటింగ్ కోసం ఇలా గ్రౌండ్ని రెడీ చేస్తున్నారనమాట. మళ్ళీ అదంతా కూడా క్లీన్ చేయడం, పిచ్ని. సో అంతా కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. విరాట్ కోహ్లీ ఏ బౌండరీ వైపు నుంచి ఉంటే ఇంకా ఆ బౌండరీ దగ్గర ఉన్న స్టాండ్స్ వాళ్ళు ఉంటారు కదా, సో ఫుల్ అరుస్తూ ఉంటారనమాట. సో కొన్నిసార్లు అయితే తిరిగి చూశాడు, బట్ ఆడాలి కదా ఆబ్వియస్లీ. సో అందరూ పిలుస్తూ ఉన్నారు, చూడండి ఒకసారి చూడండి అని చెప్పేసి. మ్యాచ్ మొత్తం కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే 1-on-1 లా ఉంది కదా. ఫస్టే డిసైడ్ అయిపోయి ఓకే ఈ టీమే గెలిచిద్ది అట్లా ఏం అనిపించలేదు. లాస్ట్ వరకు కూడా డౌట్ అనమాట ఎవరు గెలుస్తారు ఏంటి అని. బేసిక్గా మనకి ఆ స్టేడియం వైబ్స్ అదంతా కూడా రావాలంటే కొంచెం ఈవినింగ్ మ్యాచెస్ అయితే బాగుంటాయి. బట్ మనకి ఆ రోజు మేము అనుకున్న మ్యాచ్కి ఆఫ్టర్నూన్ ఉంది, అండ్ ఈవినింగ్ ఎలాగో అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్ ఓవర్స్కి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 7 అట్లా అవుతుంది కాబట్టి సో ఆ నైట్ వైబ్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయగలిగాము ఆ స్టేడియంది. సో నైట్ ఇంకా ఫుల్గా ఈ లైట్స్ అవి ఆన్ చేసి, అంటే అక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుందో అది మన పైన ఉన్న ఈ లైటింగ్ కనిపిస్తుంది కదా. సో అవుట్ కానీ 6 కానీ వాట్ ఎవర్ అక్కడ కూడా డిస్ప్లే ఉంటుందన్నమాట.
లాస్ట్ 2 అవర్స్ వరకు కూడా ఆర్సీబీ గెలుస్తుందనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నాము. బట్ ఇంకా ఫైనల్‌లో బాగా కొట్టేశారనమాట డీసీ వాళ్ళు. సో, ఫైనల్లీ డీసీ వన్. మ్యాచ్ అయిపోయేసరికి అరౌండ్ 7:30 అలా అయింది. మేము కొంచెం ఖాళీ ఏరియాకి వెళ్ళామని వెయిట్ చేసాము. Congratulations to Delhi Capitals for winning this. They win it by ఆ రోజు కేఎల్ రాహుల్ బర్త్డే కాబట్టి తను అలా అంటుందన్నమాట, దిస్ ఈస్ ఫర్ యువర్ బర్త్డే గిఫ్ట్ అని. సో ఫైనల్లీ టీసీ గెలిచేసింది. ఐ నో దిస్ వీడియో ఈజ్ సూపర్ లేట్. నేను పోస్ట్ చేసే టైంకి ఎప్పుడో అయిపోయిందనమాట మ్యాచ్ అయితే. ఈ మధ్యలో చాలా మ్యాచెస్ కూడా అయిపోయాయి. బట్ ఇట్స్ ఫైన్. ఈ వ్లాగ్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయాలని, అంటే స్టేడియంకి వెళ్ళడం అలాంటివి మనం ఫ్రీక్వెంట్గా చేసేవి కాదు కదా. సో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం లాగా. అండ్ మళ్ళీ మళ్ళీ కూడా నాకు వెళ్ళాలని లేదు. గెలిచిన ఓడినా మేము ఎప్పుడు ఆర్సీబీ క్యూట్ లిటిల్